ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరాండూల్ లైన్ కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్లు విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరండోల్ కేకే లైన్ ఉందో, కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. ఇది ఒక్కటే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వీరి ధోరణి కానీ చూస్తుంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖ రైల్వే డివిజన్కి సంబంధించి మీరు మీ వల్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, కేంద్రంలో మేము చక్రం తిప్పుతున్నాం, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తామని బాకాలు ఊదిని మీరు ఈరోజు ఉన్న ప్రాజెక్టుల్ని, ఉన్న రైల్వే డివిజన్ కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా మన మెట్రోకి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో వచ్చే ప్రాజెక్టులు అవుతున్నాయో ఆ ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టే విధంగా వ్యవహరించడం అనేది ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల దురదృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసాం మరి ఏమైందో. చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి నేతలకి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఇంత దుగ్ధ, ఇంత వివక్ష, ఇంత కక్ష ఏంటో తెలియదు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 70 మీటర్స్ 6 లేన్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి
ఆ రోజు నిధులను కూడా కేటాయించడం జరిగింది. స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే ప్రధానమంత్రి మోడీ గారి ముందు ఒక సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని అటకెక్కించారు. మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రైల్ని అటకెక్కించారు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఖండాలుగా స్టీల్ ప్లాంట్ని ముక్కలు చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారిదస్తం చేస్తున్నారు. ఈరోజు సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేవలం ధనార్జన కోసమో మీ స్వార్థం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. మేము ఈ ప్రాంత ప్రయోజనం కోసం, ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అనే చిత్తశుద్ధి కానీ ఏమాత్రం ఏ కోసానైనా నిజాయితీ ఉంటే ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కిరండోల్ కొత్త వలస లైన్ని విశాఖపట్నం డివిజన్లో కలిపే వరకు కూడా మనందరం కలిసి పోరాటం చేద్దాం రండి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ వాయిస్ అంటూ వచ్చిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఎన్ని రకాల పోరాటాలు చేసిందో మనందరికీ కూడా తెలిసిందే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నిరాహార దీక్షలు కూడా రైల్వే జోన్ కోసం గతంలో అప్పట్లో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం చేసి వస్తే కేకే లైన్